లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. రాజేంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ 2 days బ్యాక్, నిన్న కాక మొన్ననే తాడేపల్లి టు గుంటూరు 30 kilometers 6 hours ఆఫ్ జర్నీ అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శ చేయటం అయిపోయింది. ఇవాళ పార్ట్ 2 తాడేపల్లి టు ఇబ్రహీంపట్నం, జోగి రమేష్ వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శకి వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ పరామర్శని ఏ రకంగా భావించాలి అంటే, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల్ని, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అదే విచిత్రం అనిపిస్తుంది. ఎప్పుడైనా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే, ఆ వ్యాఖ్య తప్పు, ఆ వ్యాఖ్య ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చింది అని చెప్పుంటే బాగుండేది. అంతమంది దాడి చేసినప్పుడు ఆ వ్యాఖ్య చేశాడు కానీ కావాలని చేయలేదు అన్నట్టు చెప్పే ప్రయత్నం కూడా చేశాడు కానీ, అవును, దాదాపు ఈ విషయంలో ఎప్పుడు కూడా ఏ నాయకుడైనా మనం కానీ మనవాడు కానీ చేసిన తప్పును అంగీకరిస్తూనే ఫర్దర్గా ఎదుటి వాళ్ళు మన మీద దాడి ఎందుకు చేశారు, ఏ విధంగా ఏ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని చెప్పినప్పుడు ఆ విషయం పండుతుంది. అలా కాకుండా ఏం చేసినా మనవాడు చేసిన దాన్ని సమర్థిద్దాం, మిగతా అంతా తప్పు చేసిన వాళ్ళు కానీ తప్పు చేశారని భావిస్తున్న వాళ్ళు కానీ మీద గట్టిగా ఆపాదిద్దాం. విజువల్స్ సాక్ష్యం ఉన్నాయి, దాడులు జరిగినాయి, కానీ ఎందుకు జరిగినాయి ఊరికే జరగల. ఫ్లెక్సీల గురించి అన్నారు, కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి. ముఖ్యంగా దేవుడికి సంబంధించిన అవమానకరమైన ఫ్లెక్సీలు పెట్టినప్పుడు సుమోటోగా పోలీసులు వాటిని తొలగించి ఉంటే సమాజ హితం కోసం బాగుండేది. కానీ వాటిని ప్రొటెక్ట్ చేయాలనుకోవడం, దాని తర్వాత ఘర్షణ రావటం మాత్రం వాంఛనీయ పరిణామం కాదు. కానీ అంబటి రాంబాబు గారికి నోరు దురుసు సంగతి అందరికీ తెలుసు. కానీ బూతుల దాకా ఆయన ఈ మధ్య దాకా పోలేదు, కానీ నిన్న టంగ్ స్లిప్ కావడమో ఆయన మాట్లాడడం బర్స్ట్ అయిపోయాడు. సో ఆ వీక్ మూమెంట్లో వచ్చిన కాప్షన్ హైలైట్ అయింది. దాడులు జరిగినప్పుడు ముఖ్యంగా పోలీసులు నిదానంగా వచ్చినా పర్లేదు, కానీ పోలీసుల సమక్షంలో దాడులు జరగడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అంశం. ఈ విషయంలో పోలీసులు కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ఇది రాష్ట్రంలో శాంతి భద్రతలకి సంబంధించిన అంశం కాబట్టి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో ముఖ్యంగా చర్య జరిగిన తర్వాత పోలీసులు వచ్చినా పర్లేదు. సినిమా స్టైల్లోనా అని నేను వ్యంగ్యంగా మాట్లాడదలుచుకోలే. పోలీస్ శాఖ అంటే రెస్పెక్ట్ ఉంది, కానీ నేను అనేది ఏంటంటే సినిమాల్లో ఆ విధంగా చూపిస్తున్నాను. కానీ పోలీసుల ప్రెజెన్స్లో యథేచ్ఛగా దాడులు జరగడం మాత్రం మంచి సాంప్రదాయం కాదు. ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అంశం. అంతేగాని ఇలాంటి అంశాలు దొరికినప్పుడు ప్రతిపక్షం ఊరికే ఉండదు. ముఖ్యంగా పరామర్శ యాత్రలకి, ఓదార్పు యాత్రలకి పేటెంట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మైలేజ్ ఆ విధంగా తయారయ్యి చరిష్మాటిక్ లీడర్గా మారడానికి అవకాశం ఇచ్చిందే పరామర్శ యాత్రలు, ఓదార్పు యాత్రలు. సో ఈ మధ్య కాలంలో కాస్త పల్సన్గా ఉన్న జనం పదునెక్కి రోడ్ల మీదకి ఒక్కసారిగా వేల సంఖ్యలో రావడానికి వచ్చిన అవకాశం ఏంటంటే షో ఆఫ్ స్ట్రెంగ్త్గా తయారైంది. పదే పదే ఆ విజువల్స్ దాడులు, పదే పదే ఆ దాడులు అన్నమాట కన్నా ఎక్కువగా అవి టెలికాస్ట్ కావడం. సో ముఖ్యంగా దాడులు కూడా తప్పు. అవి ఎంత తప్పు అంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ దాడులు చేయడానికి ప్రయత్నించడం తప్పు. పట్టాభి అన్న మాటలకి తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, అతని ఇంటి మీద దాడి చేయడం తప్పు. ఆ రోజు అన్ని సెక్షన్స్ పెట్టి జైల్లో వేసినట్టే ఈ రోజు అన్ని సెక్షన్లు పెట్టి జైల్లో వేయాలి. కానీ దాడులు ఆ రోజు జరిగిన తప్పే, ఈ రోజు జరిగిన తప్పే. లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోవడం, మాకు బీపీలు పెరిగాయి, మాకు ఎమోషన్స్ వచ్చాయి, మేము ఎవరి మాట అయినాం, సీఎం చెప్పినా అయినాం, పోలీసులు చెప్పినా వినడం చెయ్యం అంటే అది లా అండ్ ఆర్డరు గాడి తప్పిందనే భావన వస్తుంది. ఖచ్చితంగా కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని పోలీసులు చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే బ్యారికేడ్లు ముందుగా పెట్టారో జగన్ పర్యటన, అంతకు మించి దాడులు జరుగుతాయన్నప్పుడు బ్యారికేడ్లు పెట్టండి, ఎక్కడికక్కడ అదుపు చేయండి. ముఖ్యంగా మీరు దయచేసి విజువల్స్లో దాడులు జరిగేటప్పుడు కనపడద్దండి. దాడులు జరిగేటప్పుడు మీరు మొత్తం పోలీసులంతా అక్కడే చూడనట్టుగానే ఉన్న విజువల్స్ పోతే
పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. మీ మాత్రమే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు అనుకోకండి. ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు చర్యలన్నా తీసుకోండి మీ సమక్షంలో జరుగుతుంది. లేకపోతే ఏం తెలియనట్టు మీరు ఏ విధంగా అయినా దూరంగా ఉంటే కనీసం ఆ విజువల్స్ దొరకకుండా ఆ చెడ్డ పేరు అన్న లేకుండా ఉంటుంది. కానీ ఖచ్చితంగా కూడా నాకు బాధ కలిగించిన అంశం పోలీసులు విజువల్స్లో ఉండగా యథేచ్ఛగా దాడులు జరుగుతుంటే ఆపలేకపోవడం అనేది. మీరు అనుకుంటే వాకీ టాకీలో ఒక మాట మాట్లాడితే చుట్టుపక్కల అందులో పోలీస్ బెటాలియన్ అంతా ఉంది, చేయలేక కాదు. కానీ రూలింగ్ పార్టీలకు ఉండే వెసులుబాటు ఏదైతే ఉంటుందో దాన్ని దన్నుగా తీసుకొని నాయకులు అందరూ ఉన్నప్పుడు కాస్త నెమ్మదిగా ఉండే పోలీస్ వ్యవస్థ జూలు విధించాల్సిన టైం మార్చుకోవాల్సిందే. మీరు జూలు విధిస్తే అది కూటమి ప్రభుత్వానికి మంచి చేస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటైన్ చేసిన రోజు అది రేపటి రోజున ప్రతిపక్షం అయినా మరి ఎవరైనా కూడా ఖచ్చితంగా కూడా ఏ మాత్రం వెనకాట లేకుండా పోలీసులకి ఆ స్వేచ్ఛని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఇంకొకసారి ఎప్పుడు కూడా పోలీసులు దయచేసి విజువల్స్లో ఉన్నప్పుడు దాడులు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం. అంటే ఇక్కడ ఒక అంశం అండి, వీళ్ళు ఈ అంటే సరే ఆవేశంలో దాడులు చేశారా అని అంటే దాన్ని ఆవేశంలో చేసిన ఆగ్రహంతో చేసిన సమర్థించే అంశం అయితే కాదు. అయితే పోలీసులు దానికంటే ముందుగానే వీళ్ళు ఎవరైతే ఆ రకంగా మాట్లాడారో సుమోటోగా వీళ్ళని అదుపులోకి తీసేసుకుంటే ఇటు ఈ దాడుల నుంచి కావచ్చు, వీళ్ళు చేసిన తొందరపాటు చర్యలకు కావచ్చు, ఏ కేసులు అయితే ఆ కేసుల్లో తీసేసుకుంటే బెటర్ కదా. అసలు అప్పుడు దాకా వెళ్లకుండా అప్పుడు చట్టపరంగా చట్టం తన పని తను చేసుకుపోయినట్టు ఉంటుంది. ఏమంటారు? ఖచ్చితంగా కూడా పోలీస్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే శాంతి భద్రతలు ఎప్పుడూ అదుపులో ఉంటాయి. పోలీసుల మీద రాజకీయ జోక్యం ఏ పార్టీ చేసినా ఏ ప్రభుత్వం చేసినా పరిస్థితులు ఇలాంటివి రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు పోలీసులకి పూర్తి లిబర్టీ ఇచ్చి ఎక్కడ కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా చూడాలని నా యొక్క విన్నపం. ఎందుకంటే ఈ విన్నపం ఎందుకు చేస్తున్నంటే కూటమి బాండింగ్ అద్భుతంగా ఉంది, సమన్వయం చక్కగా ఉంది. ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, సత్యకుమార్ గారు అందరూ కలిసి ఒక చేసుకుని చేస్తున్నారు, సమన్వయంతో పోతున్నారు. ఈ సమన్వయము ఇలా కలకాలం బాండింగ్ కొనసాగాలంటే కూటమికి చెడ్డ పేరు రాకూడదు. శాంతి భద్రతల విషయం మీరు తలుచుకుంటే ఎంతసేపు అని. ఇప్పటికే రెడ్ బుక్ అని మనల్ని విమర్శిస్తున్నారు. మీరు కానీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారనుకోండి, విజిబుల్గా పోలీసింగ్ ఏదైతే మీరు సెక్యూరిటీ ఈవెన్ శత్రువుకైనా మీరు భావిస్తే శత్రువు అనే అనుకోండి, ప్రతిపక్షంలో హీనంగా మాట్లాడిన వాళ్ళని కూడా కఠినంగా కాపాడినట్టు కానీ మనం లా అండ్ ఆర్డర్ ద్వారా చూస్తే ఇది కదా పోలీసింగ్ అంటే అనే మోడల్ని సెట్ చేయాల్సిందిగా నా విజ్ఞప్తి. రైట్, ఇది బాగానే. ఇప్పుడు ఈ అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఏదైనా ఆవేశపూరితంగా చేసిన చర్యలను ఖండించాలి కూడా. సో ఇది అభినందించదగ్గ అంశమే. కాకపోతే వైసీపీ వాళ్ళు పదే చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఇది అరాచకం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే మేము మా హయాంలో చేయాలన్న పెద్ద విషయం ఏం కాదు, మేము అప్పుడు చేయలేదు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు చేయలేదంటారా? వాళ్ళు 100% చేశారు. కాబట్టి మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తారు, మనం ఏది విత్తుతామో అదే మనం కొయ్యాల్సి వస్తుంది. ఆ రోజు వాళ్ళు విత్తబట్టే కదా ఈరోజు వస్తున్నారు. మరి ఇప్పుడు విత్తుతున్నారు, మళ్ళీ కోస్తారంటే వీటన్నిటి కోసం అయితే మళ్ళీ అధికారం కోరాల్సిన అవసరమే లేదు. అదే కదా. ముఖ్యంగా మనలో మార్పు వచ్చింది. ఈసారి ప్రజల తీర్పు కోరాలంటే మనలో మార్పు స్పష్టంగా కనపడాలి జనంకి. మేమేం చేయలేదు కదా. నేను ఒకటే అడుగుతున్నా, కార్యకర్తల్లో మనోధైర్యం పెంచేందుకు మీరేం చెప్తున్నారు? ఇక్కడ రెడ్ బుక్ అని విమర్శిస్తూనే రప్ప 2.0 అంటున్నారే, మరింత వైలెన్స్ ని రుచి చూపిస్తాం, ఒక్కడిని వదిలే ప్రసక్తి లేదంటున్నారే. దానికోసం మీరు ఒక ఫ్యాక్షన్ జోన్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మార్చడం మానేయండి. సింపతి వస్తే వర్కౌట్ అవుతుంది. హెచ్చరికలు కార్యకర్తలకు ఆ టైంలో విజిల్స్ కొట్టేదానికి పనికి వస్తాయి తప్ప ప్రాక్టికల్ గా అవి కూడా ఏ రోజు హెల్ప్ కావు. మీరు ప్రజా సమస్యల మీద పోరాడండి. రైట్, తప్పలేదు. మీరు ఆ క్రమంలో మీరు ఏదన్నా దెబ్బలు తింటున్నారు అనుకోండి, తినండి, ఏమవుద్ది? జనం గమనించరా? అవును, జనం అన్ని గమనిస్తారు కదా, మొత్తం సింపతి మొత్తం మీకే వచ్చేస్తుంది. కానీ హింసా సిద్ధాంతంతో మొదలైన ఈ దేశం యొక్క సంస్కృతిని హింసా సిద్ధాంతంతో నడుపుతాం రాబోయే రోజుల్లో అంటే తిరిగి మీకు మాత్రం ఎందుకు అధికారంలో ఇవ్వాలా అనే ఆలోచన ప్రజల్లో వస్తుంది. కూటమిని నేను రిక్వెస్ట్ చేసే ఒక్కటే, వీలైనంత వరకు మన కార్యకర్తలను చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పిలిపించారు, కానీ వాళ్ళు వినట్లేదు. దీన్ని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొంత సెట్టింగ్ స్టాండర్డ్స్ కోసం
ఎప్పుడు ఎవరు చేయని చర్యలు కొన్ని తీసుకుంటే ఖచ్చితంగా అదుపులోకి వస్తారు. ఎవరైతే నాయకత్వం వహించి ఎవరైతే దాడుల్ని దగ్గరుండి ప్రోత్సహిస్తారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఎక్స్పెల్ చేసినా వెంటనే పార్టీ లైన్ మొత్తం కూడా సెటరేట్ అయిపోతారు. రావడంతో పాటు పార్టీకి కూటమికి కూడా మంచి పేరు వస్తుంది. రైట్. అప్పటికప్పుడు పోయేదేం లేదు. అవును. కానీ మైలేజ్ ఏ విధంగా వస్తుంది? అవును, మైలేజ్ బ్రహ్మాండంగా వస్తుంది. సొంత పార్టీ నాయకుడిని కూడా ముఖ్యమంత్రి గారు స్పేర్ చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు గల్లా మాధవ్ గారు ఉన్నారండి. అదే అనుకుంటా. గల్లా మాధవ్ గారు చాలా మాట్లాడి హింసాత్మకంగా ఏదైతే మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం, ఈ హీరోయిజం మాకు అవసరం లేదు. ఆమె ప్రోగ్రెస్ గురించి చెప్పింది, గుంటూరులో ఏ విధంగా తాను డెవలప్మెంట్ చేసింది. ఎస్, దానికి స్టిక్ అవ్వండి. మీ మీద దాడులు జరుగుతున్నాయి, చట్టపరంగా చర్యలు తీసుకోండి. అధికారంలో ఎవరున్నావు? కూటమి ఉంది. ఆవిడ పైన కూడా కేసు పెట్టారుగా. ఈ కేసుల వరకు కుదరదు. నేను అనేది ఏంటంటే ఈ చర్యలు లీడ్ చేసి దాడులకు లీడ్ చేస్తే వెంటనే పార్టీ నుంచి ఎక్స్పెల్ సస్పెండ్ చేయండి. మీకు వచ్చే మైలేజ్ చూడండి. నేను ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే కూటమి మేలు కూడా చెప్తున్నా. ఆవిడ అపాలజీ కోసమే కదా వెళ్ళింది. అసలు అవన్నీ కాదండి. ఆ క్రమంలో దాడులు జరిగాయా లేదా, గల్లా మాధవ్ గారి భర్త పార్టిసిపేట్ అయ్యడా లేదా, ఇవన్నీ ఎవరికి మేలు చేస్తున్నాయి? వాళ్ళకి వ్యక్తిగతంగా ఈగో సాటిస్ఫై కావచ్చు, కానీ అంతిమంగా ముఖ్యమంత్రి గారికి ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు కూటమి రూలింగ్ లో ఉండబట్టే కదా పోలీసులు మీతో చూసి చూడనట్టున్నారు. మరి కూటమి రూలింగ్ లో కంటిన్యూస్ గా ఉండాలంటే ఏం చేయాలి మేము? మీరు అనుకుంటే ఫోన్ చేస్తే మీకు ఎస్పీ పలుకుతాడు. మీకు కావాల్సిన విధంగా మీ దగ్గర న్యాయం ఉందన్నప్పుడు అధికార పార్టీ తరఫున ఫోన్ చేస్తే ఎంత వాల్యూ ఉంటుంది? చర్యలు తీసుకోలేకపోతే నారా లోకేష్ గారికి చెప్పండి, ఈ విధంగా ఎస్పీ గారు రెస్పాండ్ కావట్లేదు, నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, ఒక ఎమ్మెల్యేకి నాకే రక్షణ లేకపోతే ఎలాగని చెప్పండి. బ్రహ్మాండంగా తీసుకునేవి విజిబుల్గా విజువల్స్ కోసం మనం పెర్ఫార్మెన్స్ ఇస్తే అది ఒక గుండాగర్దీ కింద. మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంది? వాళ్ళు అది చేసే ఓడిపోయారు, వాళ్ళు అది చేసే 11కి వచ్చారు. అవును, 151 11 అయింది. మనం 164ని 14కి రావాలన్నా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రేపు 225 అయ్యే అవకాశం ఉంది. 225లో వాళ్ళకి మ్యాక్సిమం 50 సీట్లు కూడా రాకూడదని నా కోరిక. మనం తప్పులు చేయొద్దు, ట్రాన్స్పరెంట్గా ఉందాం. ఇది కక్షపూరితమైన పాలన కాదని మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుందాం. ఎస్టాబ్లిష్ చేసుకుంటే బోల్డ్ అంత భవిష్యత్తు ఉన్న నారా లోకేష్ కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా ఆయన్ని తెలుగుదేశం పార్టీ యావత్తు చూస్తుంది కదా. ఈ క్షణికావేశాలు మనకు అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు జోగి రమేష్కి సంబంధించిన ఈరోజు యాత్ర ఉంది కదా, ఈ యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఆయన సందేశం కాదు, కానీ ఎప్పుడైనా పరామర్శకు వెళ్తే ఒక షో ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో కార్యకర్తలని ఇప్పుడు ఈ యాత్రలన్నీ కూడా ఏదైనా ఒక రైతు గురించో, యువత గురించో, ఉపాధి గురించో ఈ జన సందోహాన్ని వేసుకుని రేపేదో పాదయాత్ర చేస్తున్నాను ఆ విధంగా మీరు జనాలను వేసుకుని రండి. ఈ పరామర్శకి గుంటూరు దాకపోవడానికి 7 గంటలు పట్టడం అనేది అంటే నిజం చెప్పాలంటే జనం పోటెత్తచ్చు, కానీ అది ఎంతమంది పోటెత్తారా, ఎంతమందిని మొబలైజ్ చేశారనేది ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. వచ్చిన జనాన్ని గురించి మేమేమనం, ఎందుకంటే వాళ్ళకు ఒక అంశం కావాలి. వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా మొత్తం కాస్త చూసి చూడనట్టుగా ఇంకేం కార్యక్రమాలు లేవని ఆకలితో ఉంది. అంశం దొరికినప్పుడు వాళ్ళందరూ ఒక్కసారిగా రోడ్డు మీదకి పిలుపునందుకొని మరి కొందరిని మేనేజ్ చేసినా, మేనేజ్ చేయకపోయినా, తరలించకపోయినా జనం అయితే పోటెత్తినట్టు విజువల్స్ వస్తున్నాయి కదా. సో ఆ విజువల్స్ అన్నిటి కూడా వైఎస్ఆర్సీపీ నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. ఇప్పుడు వరకు వాళ్ళు డిమారలైజ్ అయి ఉన్నారు. మనం ఒక అవకాశం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? మనం అవకాశం ఇవ్వాలన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీడు వెళ్తానికే వీళ్ళకి 6-7 గంటలు పడుతుంది కదా, తిరిగి రావడం అరగంటలో వచ్చేస్తున్నారు. మరి అంటే అయిపోయింది కాక అయిపోతే జగన్మోహన్ రెడ్డిగా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తాడు అనేది కాదు వీళ్ళు చూసేది. జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు డిజైన్ చేశారు అంతవరకే, అంతేనా? అంతకు మించి ఉండదు కదా. అది మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే, ఖచ్చితంగా ఇంతవరకే డిజైన్ అయింది. దీనికి మనకి ఏమొచ్చింది, మనం ఏం చేసాం, ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చాం, సినిమా అక్కడతో క్లోజ్, అక్కడి నుంచి డిస్పర్స్. రైట్. సో అది ముఖ్యంగా అది జోగి రమేష్ కి పోయి సంఘీభావం పేరుతో సమీకరణ జరుగుతుంది. అవును, కార్యకర్తల సమీకరణ, బల ప్రదర్శన, ఒక షో ఆఫ్ స్ట్రెంగ్త్, బల ప్రదర్శన. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం పోటెత్తిపోతున్నారు,
చాలా ఆగ్రహం ఆవేశంతో ఉన్నారు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చే జనంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు మాత్రమే ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రమే ఉన్నారా? సాధారణమైన కార్యకర్తలు కూడా ఉండొచ్చు. న్యూట్రల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? ప్రజలు ఇవన్నీ కోరుకుంటున్నారా? వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, మీకు 11 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, పోయి మాట్లాడండి, పోయి మాట్లాడండి అసెంబ్లీలో. అవుట్ ఆఫ్ సిలబస్. మీకు ఇచ్చిన డ్యూటీ ఇది. మీకు ప్రస్తుతానికి మేము 11 ఎందుకు ఇచ్చాము, ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది, మీరు పోరాడుతున్నారు కానీ వాళ్ళు మాట్లాడనీయడం లేదన్నప్పుడు ప్రజలు మీకు సింపథెటిక్ యాంగిల్లో రాబోయే రోజుల్లో మేలు చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా మేము రోడ్లలో బల ప్రదర్శనకు వస్తాం, మా నాయకులను చూడడానికి వస్తాం, లేకపోతే తరలిస్తే వస్తాం, లేకపోతే మాకు ఇది. 11 మంది ఎప్పుడైతే అసెంబ్లీకి పోరో, వాళ్ళు డ్యూటీ చేయరో, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అధికారంలో ఉంటే పోతాం, లేకపోతే అందరూ ఎమ్మెల్యేలు రోడ్లలో ఉంటామంటే, ఓ పని చేయండి, మీరు జీతాలు తీసుకోకండి, ఎమ్మెల్యే స్టిక్కర్లు వద్దు, లేదు రాజీనామా చేయండి, లేదు రాజీనామా చేసిన బై ఎలక్షన్లో కూడా మీరు దయచేసి పార్టిసిపేట్ కావద్దు, పార్టిసిపేట్ కావద్దు. ఎందుకంటే పార్టిసిపేట్ అయినా మళ్ళీ గెలిచి మాత్రం మీరు మళ్ళీ వెళ్ళరు కదా. అందుకని మీరు ఎమ్మెల్యేగా ఉండే బాధ్యత, ఆ రెస్పెక్ట్, ఆ ప్రోటోకాలు, ఆ జీతం తీసుకుని ప్రజల కోసం పనిచేసే పని అయితే ఉండండి. లేదా రాజీనామా చేసి నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఖాళీగా ఉండండి. రైట్. పబ్లిక్ రిప్రజెంటేషన్ అనేది ఆయా నియోజకవర్గాల్లో లేకుండా పోయింది. ఒక ఎమ్మెల్యేగా అనేక సేవలు ఆ నియోజకవర్గ ప్రజలకు మనం చేయొచ్చు. చేయకపోతే ఆ ఎందుకు చేయరని నిలదీయచ్చు. అక్కడ నియోజకవర్గంలో కలెక్టరేట్ దాకా పోయినప్పుడు మీకు వినకపోతే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడచ్చు. అసెంబ్లీలో అవమానాల పాలైతే తిరిగి అధికారంలోకి రావడానికి అదొక ఊతంగా ఉపయోగపడే అవకాశం, ఎందుకంటే లైవ్ పోతుంది. రైట్. కానీ ఆ కోణంలో ఎప్పుడు దాకా మీరు పనిచేయరో, ఈ షో ఆఫ్ స్ట్రెంగ్త్ అంతా కూడా మీకు ఉపయోగపడేది కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.